నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మరి మనం ధ్యానిస్తున్నట్టు ఎఫెసీయులు రాసిన ఈ పత్రిక నుండి మనము గతించిన దినములో 4 అధ్యాయాలు మనం ధ్యానించాం. 4 అధ్యాయాలు, 2 అధ్యాయాలు ఒక దాని మీద, ఒక అంశం మీద మనం ధ్యానించాం. 3-4 అధ్యాయాలు మరొక అంశం. ఒకే అంశంలో నేను చెప్పాలనంటే 1-2 అధ్యాయాల్లో మనము క్రీస్తులో మన యొక్క స్థానం ఎంత గొప్పది, మనము క్రీస్తునందు మనం ఏమై ఉన్నామో, మన స్థానము ఆయనలో ఎంత విశేషమైనదో, ఎంత గొప్పదో మనం 1-2 అధ్యాయాల్లో చూసాం. 3-4 అధ్యాయాల్లో ఐక్యతను గురించి చూసాం. ఆ ఐక్యతను గురించి అద్భుతమైన మాటలు మనం ధ్యానించుకుంటూ వచ్చి 4వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు మనలను పిలిచిన పిలుపుకు తగిన ఒక జీవితం ఏంటో మనము ధ్యానించాము. ఎందుకొరకు మనల్ని పిలిచాడని చూసుకున్నామనంటే సమాధానం అనే మందము చేత మనము కట్టబడాలని, ఐక్యతను కాపాడుకోవాలని, ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలని, ఇందుకొరకే దేవుడు మనలను పిలిచారనే విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చామంటే, ధ్యానిస్తూ ఉన్నామని అంటే దాన్ని అన్వయించుకుంటేనే మాత్రం చాలా దండులమవుతామండి. ఈరోజు అలాగ మనము సమాధానంగా ఉంటున్నామా? హల్లెలూయా. మనము అలాగ ఐక్యతతో ఉంటున్నామా లేదా? సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలో, ఎంత మనోహరమో. అంతస్తని చెప్పమండి, చెప్పేస్తాం మనందరం కదా. అంత అద్భుతమైన ఆ వాక్యం అండి అది. ఈరోజు మనలో మరి ఐక్యత, కుటుంబంలో, సంఘంలో ఐక్యత ఉందనేది ఒకసారి మనము ఐక్యత అనేది దాన్ని కాపాడుకోవాలంట. ఎందుకని ఆ మాట రాశారంటే అది పాడైపోయే అవకాశం ఉంది, విడిపోయే అవకాశం ఉంది, చెదిరిపోయే అవకాశం ఉంది. కనుక కాపాడాలి ఐక్యతను. ఎక్కడో చోట పాడైపోయే అవకాశం ఉంది. అది ఎక్కడెక్కడ పాడైపోతుందని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ప్రేమతో ఒకరినొకరు ఏం చేసుకోవాలి? సహించుకోవాలి. ఇందుకొరకే దేవుడు మిమ్మల్ని నన్ను పిలిచారు. ఆమేన్, హల్లెలూయా. నీకు డైరెక్ట్ ఒక్కసారి పరలోకం వచ్చేస్తాను రాబాబు అని చెప్పి పిలవలేదు. నీకు రక్షణ ఇచ్చేసాను వచ్చేదేమో కానీ పిలవలేదు. మధ్యలో ఇంత ప్రాసెస్ ఉంది. ఇది అంతటినీ మనము కలిగి ఉంటేనే మనం దేవుని రాజ్యానికి వారసులం అవుతామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు 5-6 అధ్యాయాల్లోని విషయాలు మనం ధ్యానించుకుని ఈ పత్రికను ముగించుకుందాం. 5-6 అధ్యాయాల్లో ఏ విషయాల గురించి రాయబడినాయి? ఈ 2 అధ్యాయాలు నేను ధ్యానిస్తున్నప్పుడు ఈ 2 అధ్యాయాల్లో 7 ప్రాముఖ్యమైన సంబంధములతో నడుచుకోవాలి. 7 విధములైన సంబంధాల గురించి ఈ యొక్క 5-6 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. ఎన్ని సంబంధాలు చెప్పండి? 7 విధములైన సంబంధములలో మనం ఎలాగూ నడుచుకోవాలి. ఒక మాటలో ఎలాగూ నడుచుకోవాలి చెప్పండి అందరూ. ఎలాగూ నడుచుకోవాలి? ఇంకా మనం ఉన్నాము, మనము దేవుని పోలి నడుచుకోవాలి. మనం దేవుని పోలి నడుచుకుంటే మనల్ని చూసిన ప్రజలు ఏమంటారంటే వీళ్ళు దేవుని ఈ లోకంలో ఆయన యొక్క పద్ధతులు, ఆయన యొక్క జీవిత విధానము ఈరోజు మీరు నేను కలిగి ఉంటే నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, కుమార్తెలు, క్రైస్తవులని పిలువబడతామండి. అయితే మనము గమనిస్తే 7 విషయాలలో మొదటిదిగా 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరు ప్రేమ కలిగి నడుచుకొనండి. మొదటిదిగా ఎలాగో నడుచుకోవాలనే ప్రశ్న మీరు వేసుకున్నారు కదా. అందుకే సమాధానం మొదటిది ఏంటంటే ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆమేన్ చెప్పండి. ఇదే కష్టమండి. ఏంటండి? పైకి నేను చెప్పగలుగుతాను, మీరు అనగలుగుతారు, కానీ
ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ సందర్భం ఏదైనా వచ్చినప్పుడు నిజంగా ఆ విధంగా మనం ఉండగలుగుతామా? ప్రేమ కలిగి నడుచుకునడి. గతించిన వారంలోనే ఆ ప్రేమను గురించిన ఒక అధ్యాయం మొదటి కొరింథీ 13వ అధ్యాయం అంతా చదువుకొచ్చాం కదా. ఆ ప్రేమ అనేది మనం కలిగి లేకపోతే, నువ్వు ప్రార్థిస్తున్నా, ఎన్ని వరాలున్నా, పరిచయం చేస్తున్నా, ఏ విధంగా నీ ఉన్నాను కూడా వ్యర్థుడవే అంటుంది దేవుని వాక్యం. ఏం లేకపోతే వ్యర్థుడవంట? ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే. ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉండడానికి సహించుకోవాలి. ఈ ప్రేమ కలిగి ఉండాలనే మాట ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే, దేవుని బిడ్డలైన మన కొరకే పౌలు అంటున్నాడు ఈ పత్రిక రాస్తూ, మీలో మీరు ఒకరికి ఒకరు ప్రేమ కలిగి ఉండండి. అలాగ మీరు ఉన్నట్టు కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలని మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడట? ప్రేమ కలిగి ఉండాలని యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెడితే, ఆ ప్రాణం పెట్టిన ఆయన చేసిన త్యాగానికి ఏమైనా మనలో ఆ విలువ ఉందా? ఆ గౌరవాన్ని ఆయనకి ఇస్తున్నామా? ఎలా ఉండాలి? పరిమళ సువాసన. క్రీస్తు మిమ్మలను ప్రేమించాడు. ప్రేమించి మీరు పరిమళ సువాసనగా ఉండుట కొరకు తన్ను తాను దేవునికి బలిగా అర్పణముగా బలిగా అర్పించుకొనెను. మన యొక్క విడుదల, మన యొక్క సమాధానము మామూలు మాటల్లో జరిగింది కాదు. ఒక బలి అర్పణ వలననే మనం ఐక్యతపరచబడ్డాం. హల్లెలూయా. ఒక బలి అర్పణ వలన మనం సమాధానపరచబడ్డాం. ఒక బలి అర్పణ వలన మనం ప్రేమించబడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. త్యాగం ఉందండి ఈ ప్రేమలో. సహోదర ప్రేమలో కూడా ఆ త్యాగం ఉండాలి. ఏ విధంగా ఆ ప్రేమ త్యాగం చేయగలుగుతున్నాం ఏదైనా మనం ఇతరుల కొరకు అనేది ఒక్కసారి మనం పరిశీలించుకుంటే నిజంగా క్రీస్తు యొక్క త్యాగానికి నువ్వు విలువిచ్చిన వారు అవుతాం. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు నిన్ను నన్ను ప్రేమించింది ఎందుకు కొరకనంటే పరిమళ సువాసనగా ఉండాలి, దుర్వాసనగా కాదు. ఎలా ఉండకూడదు? దుర్వాసన వస్తే ఉంటావు అక్కడ. దుర్వాసన వచ్చే కాడ మనం ఉండలేము. మనలను దుర్వాసనగా ఉండటానికి కాదు, పరిమళ వాసన అంటే ఏదో సెంటు కొట్టుకోమని కాదు, సెంటు కొట్టుకొచ్చి కూర్చోమని కాదు. మన క్రియలు, మన యొక్క పద్ధతి, మన యొక్క జీవిత విధానం ఇతరులకు ఎలా ఉండాలంటే ఒక పరిమళ వాసనగా అది ఉండాలనేది దేవునికి ఉద్దేశం కనుక ఎలాగో నడుచుకోవాలనేది మొదటిగా తెలియపరుస్తున్నాడంటే ప్రేమ కలిగి నడుచుకోండి అంటూ 3వ వచనం చూడండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోపమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగనిది. ఏం తగనిదంట? జారత్వం గురించి, అపవిత్రం గురించి, లోభత్వం గురించి వీటి పేరు మీరు ఎత్తకూడదు, మీకు తగవు. కృతజ్ఞత వచ్చినవి మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు, ఇవి మీకు కుదరవు. ఏం కుదరవు? బూతు మాట్లాడకూడదు, సరసోక్తులు మాట్లాడకూడదు. మీ నోటను ఎప్పుడు కృతజ్ఞత వచనమే రావాలి. స్తోత్రం, హల్లెలూయా. మంచి మాటలే మీ నోటన రావాలని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. కింద చూడండి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇక్కడ వరకు మనము మొదటి విషయాన్ని చూడవచ్చు. సహోదరులలో మనము ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి నడుచుకుంటే చాలా ఆశీర్వాదం ఉన్నది మనలో. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రేమ లేకుండా చేస్తుంటాడు సైతాను. ఆ ప్రేమను కోల్పోతుంటే మనము ఐక్యతను కోల్పోతామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఇటు విషయాలను మనం జాగ్రత్తగా గమనించి మనము మొదటిగా ఎలా నడుచుకోవాలంటే సహోదరులైన మనందరం కూడా ప్రేమ కలిగి నడుచుకోవడం నేర్చుకోవాలి. తర్వాత మనము 6వ వచనం నుండి కింద మనము 6-7 వచనాల నుండి
మనం కింద 14 వచ్చిన వరకు కూడా చూస్తే రెండవ మాట మీకు నేను చూపిస్తాను, గమనించండి. వ్యర్థమైన మాటల వలన అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారైండుకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి గనుక ప్రభుకేది ప్రీతికరమైందో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. మీరు మొదటిగా ఒక ప్రశ్న వేయించాను మీకు, ఎలాగో నడుచుకోవాలని అంటే సమాధానం చెప్తారు. అప్పుడు మొదటిది ఏంటి అమ్మా? అదైపోయి ఇంకోటి ప్రేమ కలిగి నడుచుకున్నది. మూడో చెప్పండి, వెలుగు సంబంధులై నడుచుకోనండి. మీరు 10-11 వచనాల మాట చూస్తారు. వెలుగు సంబంధులై నడుచుకొనుడి, వెలుగు సంబంధులై నడుచుకొనుడి. ఈ మాట ఎందుకు పౌలు భక్తుడు ఆ సంఘానికి తెలియపరుస్తున్నాడంటే, దీని సందర్భం మనం గమనిస్తే ఆ వచనాల్లో అన్ని జనుల మధ్యన, ఎవరి మధ్యన? ఈ లోకంలో అవిధేయతతో ఉన్నారు, వారికి తెలియని స్థితిలో అవిధేయులుగా ఉన్నారు. మీరు ఇక్కడ దేవుని నమ్మి విశ్వసించి ఆయన ప్రేమ కలిగి మీరు నడుచుకుంటూ, మీరు ఒకవేళ వ్యర్థమైన మాటలు ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయుకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారి ఉండకూడని చెప్తూ, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటే ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. మనము కూడా పూర్వం ఏమై ఉన్నామంటండి? చీకటి వారమైన మనలను దేవుడు మనల్ని ఏం చేశాడు? వెలుగుగా చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచనాల్లో చక్కని మాట ఉంటుంది. 2 పేర్లు మనకి పెట్టారు అక్కడ. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయకుండా మీరు ఎవరైనా చూడకుండా చెప్పగలరా? మీరు ఈ లోకానికి వెలుగు. ఇంకోటి పైన దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అంత చక్కగా మీకు తెలుసు కదా దేవుని వాక్యం. మొదటిగా ఏమన్నారు? 13వ వచనం చదవండి. మత్తయి 5:13. మీరు ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే చాలా 14వ వచనం వచ్చేయండి. మీరు లోకమునకు 2 విషయాలండి అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అమ్మ వినాలి. దేనికి పోల్చాడు? వెండి బంగారానిక? వజ్రం అన్నాడు. మనం అంటాం పిల్లల్ని బంగారము, వెండి, వజ్రము. మన పిల్లలకు ఆ పేర్లు పెడతాం, అవి ఏది నశించిపోయేవి. కానీ దేవుడు ఎలాంటి పేర్లు పెట్టాడు తన బిడ్డలకు అని అంటే, మనం ఈ లోకానికి ఉప్పు అటండి. ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అది ఏ కూరలో వేసినా రుచిగా ఉంటుంది, కానీ కనపడదు. ఏ జీలకర్ర వేసినా, ఆవాలు వేసినా, కరివేపాకు వేసినా అన్నీ కనపడతాయి, కానీ ఉప్పు మాత్రం కానీ అది రుచిని ఇస్తుంది. అలాగే దేవుని బిడ్డలుగా మనం అందరితో కలిసి ఉండాలి, అందరితో సమాధానంగా ప్రేమ కలిగి ఉండాలి, రుచికరంగా ఉండాలి మన జీవితం ఇతరులకు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను ఉప్పుకు పోల్చాడండి. రెండవది దేనికి పోల్చాడు? వెలుగు. ఈ లోకం ఎలా ఉందనంటే చీకటితో నింపబడిపోయింది. అనేకులు చీకటిలో ఉన్నారు. ఆ చీకటిలో ఉన్న మనుష్యుల దగ్గర నీవు వెలుగు వలె ఉండాలి. హల్లెలూయా. వెలుగువే నీవు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీవు నేను ఏమైనామంట? వెలుగు. వెలుగు ఎలా ఉంటుంది అంటే అది ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది, దాంట్లో భయం ఉండదు, ఎటువంటి లోపం ఉండదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మీరు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు మనం గమనిస్తే, మనం ఈ లోకముల అన్య జనాంగం మధ్యన ఎలాగో నడుచుకోవాలనే దాని గురించి మాట తెలియపరుస్తున్నాడు. ఏంటంటే మీరు వెలుగు సంబంధులై నడుచుకోండి. మన దేవుడు కూడా ఏమైనాడు అంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి.
యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. ఆమేన్. హల్లెలూయా. మీరు చదవండి, 5వ వచనం చదవండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదంట. దేవుడు ఏమై ఉన్నాడంట? వెలుగు. ఆయన వెలుగై ఉన్నాడు కనుక దేవుని బిడ్డలైన మనం కూడా వెలుగై ఉన్నామని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటి క్రియలు చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగించుకుందాము. గమనించాలి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. ఏమండి, రెండవ మాట ఏంటంటే, నీవు ఈ లోకంలో అన్య జనాంగం మధ్యనే ఫిలిప్పీ పత్రికలో ఇటు వాక్యమును జీవవాక్యమును చేత పట్టుకుని లోకములో జ్యోతుల వలె కనపడాలి. ఒక లైట్ వెలిగించుకుని తిరగడం కాదు, దీపం వెలిగించుకుని తిరగడం కాదు. లైట్ వెలుగంటే నీ సత్క్రియలు. మీరు మత్తయి 5:13-14 కింద వచ్చిన కంప్లీట్ చేసిన తర్వాత మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలనే మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. క్రియలండి. వెలుగంటే మంచి క్రియలు మీరు చేస్తే అది వెలుగుకు సంబంధించినవి. దానివలన దేవుని మీరు మహిమపరచుడి అని వాక్యం అక్కడ తెలియపరుస్తుంది. రెండోది ఎలా నడుచుకోవాలంటండి? వెలుగు సంబంధులమై నడుచుకోవాలి. ఎక్కడది? లోకములో అన్య జనాంగం మధ్యలో. మూడోదిగా 15వ వచనం, ఐపీసీ 5:15-16 వచనాలు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మూడోదిగా దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఎలా నడుచుకోవాలి? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. వచ్చే వారం మళ్ళీ నేను ఎలా నడుచుకోవాలని చెప్పి అడిగితే మీరు చెప్పాలి 7 పాయింట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉంటాయా? జ్ఞాపకం ఉంటాయండి? ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీరు వెళ్ళిపోయాక అలాగే ప్రయత్నం చేయాలి. నేను ఎలా ఉండాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి అందరితో. నేను ఎలా ఉండాలి? ఈ లోకంలో వెలుగు సంబంధిగా ఉండాలి. నేను ఈ లోకంలో దేవుడిచ్చిన కాలం సమయం ఉంది కదా, ఈ దినాలు ఈ లోకంలో మనం గడిపే కాలం ఏదైతుందో ఈ కాలంలో జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఈ కాలం ఎలాంటిదంట? దుర్దినాలు. అందుకే చెడ్డ దినాలు. దినములు చెడ్డవి. మంచివి అన్నాడు. రోజులు రాను 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 రోజులు చాలా భయంకరంగా పాడైపోతున్నాయి. దినాలు భయంకరంగా చెడిపోతున్నట్టు ఈ లోకములో భయంకరమైన ఈ దినాల్లో చెడ్డ దినాలు కనుక మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానము కలిగి నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ లోకంలో. ఎందుకంటే కాలము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. అందుకని మూడవదిగా కాలములలో ఈ సమయములలో మనం ఎలాగ జ్ఞానము కలిగి నడుచుకోవాలనే మాట తెలియపరుస్తూ కింద 17వ వచనం చూడండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకునండి. మరి మద్యముతో మత్తుల ఎండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూనుల ఇండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉండాలంటే ఈ దినాల్లో మనం ఒకరినొకరు కీర్తనలతో కలుసుకున్నామా, పాటలు పాడుకొని దేవుని స్తుతించాలి. పెద్దమైన మాటలు అవి వద్దు. కలుసుకుంటే దేవుని సన్నిధిలో అయినా ఎక్కడైనా
కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన ఒక పాటలతో హెచ్చరించుకుంటూ మన హృదయాల్లో ప్రభువుని గురించి పాడొచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తము గురించి తండ్రిని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకరు లోబడి ఉండండి. దుర్దినాల్లో మనం ఉన్నాము కనుక జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అజ్ఞానంగా ఉండొద్దు, మూర్ఖత్వంగా ఉండొద్దు, ఇంకా నీవు గర్వంగా ఉండొద్దు, ఇంకా నీవేదో తెలియని స్థితిలాగా నీవు ఉండొద్దు. తెలుసుకుంటున్నట్టు మనము జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన చేతిలో తన ఇల్లు ఓడబెట్టుకుంటుంది. జ్ఞానము కలిగి కుటుంబాన్ని మనం కట్టుకోవాలి, జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. దుర్దినాలు కనుక చాలా జాగ్రత్తగా జ్ఞానం కలిగి నడుచుకోమని సహోదరులందరూ కూడా ఏం చేయాలంట, ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట. ఎబ్రీ పత్రిక 10:25 మాట ఉంటుంది, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానొద్దు, ప్రభు రాకడ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు కూడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కువగా కూడుకొనొచ్చు, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ప్రేమ చూపుటకు. మీరు తీసారా ఎబ్రీ పత్రిక 10:25? నేను చెప్పిన మా వచ్చిన తీసి ఉంచాలి, మీరు చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుకొనుచు ఆ దినము ఏంటి? ఏ దినం అది? ప్రభు రాకడ దినము సమీపించుట కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగున చేయించు. ఏం చూపట కాదా? చెప్పండి అందరూ, ఏం చూపించాలన్నా? ప్రేమ చూపించుటకు, సత్కార్యములు చేయుటకును, ఒకరిని ఒకరము పురికొల్తుమని ఆలోచించుకుందుము. ఆమేన్, హల్లెలూయా. మరి ఏం ఆలోచన చేస్తున్నారు చెప్పండి? ప్రేమ కలిగి ఉండడానికి ఆలోచిస్తున్నారా? ఒకరినొకరు పురిగొల్పుకొని కలిసిమెలిసి ఉందామని ఆలోచించుకుంటున్నారా? ఏమని ఆలోచన చేస్తున్నారు? ఏ ఆలోచింతుము అంటే ఏమని ఆలోచన చేస్తున్నారు? మా ఆలోచనలు వేరేనండి, మా ఆలోచనలు వేరేనండి. బయట ఇక్కడ ఒకటే ఏముంటాయి కదండి, బయటకు వెళ్తే ఆలోచనలు చాలా ఉంటాయి మనకి. కాదండి, బయట ఒకలాగా లోపల ఒకలాగా కాదండి. దేవుని బిడ్డలు మనం, దేవుని రాకడ సమీపమవుతుంది, ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆయన రాకడకు మనము ఒక్కరినొకరు హెచ్చరించుకోవాలి. మానేస్తున్న వారు మానకుండా మరి ఎక్కువగా ఆయన దగ్గరికి రావడం, మరి ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించడం, మరి ఎక్కువగా ప్రార్థన చేసుకోవడం, మరింతగా దేవుని సన్నిధిలో ఎదగడం అనేది చాలా ప్రాముఖ్యమైనదని చెప్తూ, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు, ఒకరినొకరు పురిగొల్పుకుంటూ ఉండాలని ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే దినాలు చాలా దుర్దినాల్లో మనం ఉన్నాం. తర్వాత ఎఫెసీ పత్రిక 5:22 నుంచి 33 వరకు అంతా చదవడానికి సమయం లేదు, కానీ ఇక్కడ దేని గురించినటువంటి సంబంధం, ఎవరు ఎలా నడుచుకోవాలని తెలియపరుస్తుందని అంటే, భార్యాభర్తలు ఎలా నడుచుకోవాలి? స్త్రీలారా ప్రభువుకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎవరి గురించి ఇక్కడ రాయబడిందంటే భార్య భర్తలు. స్త్రీ అంట తన సొంత పురుషుడుకు లోబడి ఉండాలి. భర్త కూడా భార్యను గౌరవించాలి, ప్రేమించాలి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు. అందుకే భర్తలు భార్యల మీద డిమాండ్ చేస్తుంటారా? అలాగైతే సామెతలో మాట ఉంటుందండి. ఏం చెప్పాలంటే అక్కడ మాట, జ్ఞాని అని సొలొమోను అన్నాడు, జ్ఞానము కలిగిన స్త్రీ యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని చెప్పాడు. ఏం చేశాడు? భర్త భార్యకు శిరస్సు అయితే భార్యను మరలా ఏం చేశాడు దేవుడు? ఇంకో స్టెప్ తీసుకెళ్ళి పైనట్టి కిరీటం అన్నాడు. ఇక్కడితో సరిపెట్టుకుంటే వాళ్ళు పర్లేదండి. మేము
మళ్ళా ఏదైనా తేడాగా మాట్లాడి దేవుడు ఏం చేశాడు? స్త్రీని కిరీటంగా పెట్టాడు. కిరీటం అంటే ఎందుకొరకు ఇవ్వబడుతుంది? కిరీటం ఘనత కొరకు. హల్లెలూయా. భర్తకు భార్య వల్లనే ఘనత. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిజంగా మనం గమనిస్తే ఆ సంబంధాన్ని గురించి ఇక్కడ రాస్తూ, స్త్రీ అయితే తన సొంత పురుషులకు లోబడి ఉండాలి అలాగని చెప్తూ, క్రీస్తు సంఘమునకు ఎలాగో శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి శిరస్సు ఎవరంటే యేసు ప్రభు వారే. అలాగనే పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అందుకే సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడాలి. భార్యలు, స్త్రీలు ఈ పురుషులకు లోబడి ఉండాలి. వారికి విధేయులై ఉండాలి. వారిని గౌరవించాలి. భర్తలు కూడా భార్యలను గౌరవించాలి. ఒకరితో ఒకరు ఒక మంచి సంబంధం ఎలాగ కలిగి ఉండాలి. ఈ యొక్క 22వ వచనం నుండి 33 వరకు మీరు చదవండి. ఇలాంటి సంబంధాలు ఈరోజు కలిగి ఉంటున్నాయి ఆ కుటుంబాల్లో. చాలా చోట్ల ఇలాంటి ఒక సంబంధాలు లేవండి. ఏం లేదు. భార్య కూడా ఎక్కువే, భర్త కూడా ఎక్కువే. ఇద్దరు కూడా ఒకరికొకరు లోబడాలని రాయబడింది అక్కడ. ఒకరికొకరు ఏమవ్వాలంట? లోబడాలి. భర్త భార్య నేను చెప్పిన మాట నీవు వినాలని లేదు. ఒకరికొకరు ఆలోచించి లోబడి ఉంటే ఆ కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకరితో ఒకరు ఎలా నడుచుకోవాలి ఈ పత్రికలో, ఈ యొక్క అధ్యాయం, ఈ వచనాలన్నిటిలో రాయబడిన విషయాలు మీరు చదివి ధ్యానం చేయండి. ఇలాగ ఈరోజు అనేక కుటుంబాలు భార్య భర్తల మధ్య సంబంధం లేక అనేక గొడవలు, భార్యనే భర్తను ఇంకా భరించలేక చంపేస్తున్నట్టు సంఘటనలు ఉన్నాయి. భర్త కూడా భార్యని సహించలేక చంపేసిన సంఘటనలు ఉన్నాయి. ఎన్నో రకాల వార్తలు వింటున్నాం ఈరోజు. చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఏంటంటే కుటుంబ సంబంధాలు పాడైపోతున్నాయి. బిడ్డల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో సంబంధాలు. మనం తర్వాత విషయాన్ని వద్దాం. కింద మీరు గమనించినట్లయితే 6వ అధ్యాయం నేను ముగిస్తాను. 6వ అధ్యాయంలో ఇంకొక 3 విషయాలు ఉన్నాయి. 6వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు చూస్తే, 5వదిగా పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవగుదు. ఇది వాగ్దానములలో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలంటండి? ఇక్కడ ఎవరి సంబంధాల గురించి రాయబడి చెప్తారు మీరు ఇప్పుడు? తల్లిదండ్రులు పిల్లల మధ్యన సంబంధం. ఎలా నడుచుకోవాలి? పిల్లలు ఎలా నడుచుకోవాలి? తల్లిదండ్రులు ఎడలా విధేయులై నడుచుకోవాలి, లోబడాలి, వారిని సన్మానించాలి, పిల్లలు గౌరవించాలి. తర్వాత తల్లిదండ్రులు కూడా పిల్లలకు కోపం రేపక, వారి మనస్సులను నొప్పించక వారిని ఏం చేయాలి? శిక్షణలో, బోధలో వారిని పెంచాలంట. ఆమేన్. హల్లెలూయా. అందుకని బెత్తము వాడని తండ్రి కుమారుడుకు శత్రువు అవుతాడంట. తండ్రి బెత్తం వాడాలి. ఒక్కొక్కసారి పిల్లలకు బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. తర్వాత మనం బాలుడు నడవలసిన త్రోవను అతనికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులైన వాళ్ళు మీరు మీ బిడ్డలని ఈ మార్గంలో మీరు నడవాలని నడిపించారు, వారు ఆ మార్గంలో ఉన్నారు ఈరోజు అనేది ప్రతి ఒక్కరు ఏం చేసుకోవాలి? తల్లిదండ్రులు మీ బిడ్డల గురించిన ఆలోచనలు మీరు చేయాలి. నడిపించవలసిన సమయంలో వాళ్ళని మీరు నడిపించలేక ఇప్పుడు వాళ్ళ గురించిన ఆలోచన, ప్రార్థన, భారం మనం చేస్తున్నాం. అయినా పర్వాలేదు, దేవునికి అసాధ్యమైంది లేదు. ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా తన మార్గంలోకి దేవుడు తన బిడ్డలు నడిపించుకుంటారు. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక. ఏం రేపకూడదు పిల్లలకి? వాళ్ళకు కూడా కోపం వస్తుందేమో. మీరు వాళ్ళకి కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఎక్కడ పెంచండి పిల్లల్ని? ఎక్కడ పెంచండి? చదువులో పెంచండి. కష్టపడి కొట్టు, ఫీజుಗಳು కట్టు, బక్కు తగండు, ఏ నెల కష్టపట్టు ಅವರಿಗೆ ಆಗಿ ನಾವು ವೆಚ್ಚ ಮಾಡಿ ಶಾಲೆ ಕಳಿಸ್ತೇವೆ. మంచిదే. వాళ్ళు చదువుకోవాలి, ఉన్నత స్థితిలో ఉండాలని ఆశ మంచిదే. కానీ ప్రభువులో ఎదిగారా? దేవునిలో ఉన్నారా? ఈరోజు వాళ్ళు ప్రభు యొక్క శిక్షలో వారిని నువ్వు పెంచు. మొదటిదిగా స్కూల్కి వెళ్ళకపోతే నువ్వు ఎంత బాధపడిపోతావు, చర్చికి రాకపోతే వాళ్ళ గురించిన బాధ ఏమైనా మనకుందా? చర్చికి రాకపోయినా పర్లేదు,
స్కూల్కి వెళ్ళిపోవాలి. నా కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? స్కూల్కి వెళ్ళట్లేదండి, ప్రార్థన చేయండి. మరి చర్చికి రావట్లేదని ప్రార్థన చేయమన్నదే. ఇక్కడికి అవసరం లేదు, తర్వాత వస్తానులే. నా మాట తప్పంటారా? ఇక్కడ రావట్లేదండి నేను ప్రార్థన చేయించేవాడు ఎవరు ఉన్నారా? మా వాడికి ఉద్యోగం రావట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు, పిల్లలు పుట్టలేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, వీటి గురించిన ప్రార్థనే కానివ్వండి. మా బిడ్డలో దేవుని సన్నిధికి రావాలని చెప్పి ప్రార్థన చేయించారా? చేయించాలి, చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా మన బిడ్డలు దేవుని శిక్షలో, ప్రభువులో వారు పెరగాలి. ఇక్కడ పెరిగితే ఎక్కడైనా వారు పెద్దవాళ్ళైనా తొలగిపోరు, తొట్టిల్లిపోరు, వారు చెడిపోరు. పిల్లలు ఈరోజు ఎంతోమంది పిల్లలు చెడిపోతున్నారండి, పాడైపోతున్నారు. వ్యర్థమైన ఒక ప్రేమల్లో పడి వాళ్ళకి ఆడపిల్లల్ని మగపిల్లల్ని సింపేసుకోవడాలి, ఇంకా నరికేసుకోవడాలి. ఎంత భయంకరమైన ఒక పరిస్థితులు ఈ లోకంలో పిల్లలు జీవిస్తున్నారంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నారు. కారణం ఏంటో తెలియదు, కానీ తల్లిదండ్రులు వాడిని సరైన శిక్షణలో పెంచలేదేమో, భయభక్తుల్లో పెంచలేదేమో. కానీ పెంచాలి. ప్రభు యొక్క భయభక్తుల్లో శిక్షణలలో వారిని పెంచితే వారు పెద్దవారైనా కూడా తొలగిపోకుండా దేవుని మార్గంలో వారు నడుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక తల్లిదండ్రులైన వారు బిడ్డలు తల్లిదండ్రుల ఎడల ఎలా నడుచుకోవాలో ఈ యొక్క 5వ మాట మనకు తెలియపరుస్తుంది. 6వ అధ్యాయం 5వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ సంబంధం ఎవరి గురించి చూడండి. దాసులారా, యథార్థమైన హృదయం గలవారి, భయముతోను వణుకుతోను క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి లోబడి ఉండండి, విధేయులై ఉండండి. ఇది ఎవరి సంబంధం గురించి చెప్పండి. ఇది దాసులు అంటే ఎవరు? పనివాడు. ఇంకొకరు సహోదరులారా, దాసులారా, యథార్థమైన హృదయం గలవారై, భయముతోను వణుకుతోను క్రీస్తుకు వలె శరీర విషయమై మీ మీద యాజకులుగా లేకపోతే యజమానులుగా నాయకులుగా ఉన్న వాళ్ళకి మీరేమవ్వండి? వాళ్ళకి విధేయులై ఉండాలి. మీ గురించి చెప్పారు అక్కడ. ఎవరికి విధేయులు ఉండాలి? మీ పైన నాయకులకి, యజమానులకు విధేయులై ఉండాలి. కింద మనుషులు సంతోషపెట్టువారు చేయనట్టు కంటికి కనపడటకే కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనస్పూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకే చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఎవరి కొరకు చేస్తున్నాం? చేయాలి దేవుని సేవ. మనుషుల కొరకు కాదు నేను చేసేది ఈ పని. నేను చేస్తున్న పని ఎవరి కొరకు? ప్రభు కొరకు చేయాలి. మనుషులను సంతోష పెట్టాలని కాదు, దేవుని సంతోష పెట్టాలని. అది ఎలా చేయాలి? ఇష్టపూర్వకంగా సేవ చేయండి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభువు వలన అతడు పొందునని మీరు ఎరుగుదురు. ఆమేన్. నువ్వు దాసుడవైనా, సహోదరుడవైనా, యజమానైనా, సేవకుడైనా, నువ్వు చేసే పని, నీవు చేసే ప్రతి సత్కార్యము కూడా నువ్వు చక్కగా మనస్పూర్వకంగా చేస్తే దీని ఫలము ఎవరి వలన కలుగుతుందట? ప్రభు వల్లనే నువ్వు ఫలం పొందుకుంటావు. నేనేమి ఇవ్వలేను, ఆయన మీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. యజమానులారా, మీకు వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడు, ఆయనకి పక్షపాతం లేదు అని ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించండి. ఎవరికి ఇది? యజమానులు. మీ మీద ఉన్న నాయకులు, సేవకులు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఎలా ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ 2 విధాల మాటలు ఉంటాయి చూడండి. మీరు దేవుని వాక్యం అలాగా ప్రతి ఒక్కరికి సరిపోయేటట్టుగా ఒకవైపు మాట్లాడదు. ఇప్పుడు ఈ లోకంలో మనుషులు ఒకవైపు మాట్లాడు. తల్లిదండ్రులు అంటారు, మా పిల్లలు మమ్మల్ని చూడలేదండి, వదిలేశారండి, ఇచ్చిపెట్టేశారండి. పిల్లల గురించి మనమేం ఆలోచించాం? పిల్లల గురించి మనమేం ఆలోచించాం? వాళ్ళు మనం పట్టించుకోవట్లేదు అంటున్నాం, కానీ మనం వాళ్ళని ఏం పట్టించుకున్నాం? అది ఆలోచించాలి కదా. వాళ్ళు నన్ను ప్రేమించట్లేదండి అంటారు, నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు లేదా? మనం అది ఆలోచించాలి కదా. దేవుని వాక్యం 2 విధాలుగా చెప్తుందా, లేకపోతే ఒకవైపు మాట్లాడే తెలిసిందా? దాసులకు చెప్తుంది, దాసులకి చెప్పవలసింది. యజమానులు కూడా మీ దాసులు, సహోదరులు ఎలా ఉండండి? మీరు ప్రేమ కలిగి ఉండండి. వాళ్ళని బెదిరించొద్దు.
ఎందుకంటే మీ మీద కూడా ఒక యజమానుడు ఉన్నాడు. హల్లెలూయా. యజమానులారా, మీకును ఒక యజమానుడు ఉన్నాడు పరలోకమందని మీరు పక్షపాతం లేక ఎరిగిన వారై బెదిరించుట మాని. ఈరోజు ఖండిస్తారని సేవకులు సంఘాలను ఎంతోమందిని బెదిరించి అలాగే ఇలా చేయాలి, అలాగే ఇవ్వాలి, ఇలాగ ఇవ్వాలి. అలాంటిది ఏమీ లేదు. మన దగ్గర ప్రేమతోనే అన్నీ కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మీ మీద నాయకులుగా, కాపరిగా, మీ మీద ఒక దేవుడు ఒక యజమానినిగా ఉంచిన ఆత్మీయ సేవకులకు విధేయులై లోబడి మీరు ఉండాలని దేవుని వాక్యం ఖచ్చితంగా మీరు సంఘములో సహోదరులు సేవకుల ఎడల మరి దాసులు యజమానుల ఎడల ఎలాగ ప్రవర్తించాలో స్పష్టంగా ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆఖరి మాట ఇప్పుడు 10వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదవనవసరం లేదు. 10, 11 వచనాలు చదవండి, ముగిస్తున్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనండి. ఆమేన్. హల్లెలూయా. తుదకు అంటే లాస్ట్కి వచ్చేసరికి, కడకు వచ్చేసరికి ఇంకొకడు ఉన్నాడండి. ఆడితో మన సంబంధం ఎలా ఉండాలి? ఎవడాడు? బెస్ట్ అసలైన వదిలేస్తున్నాము, లాస్ట్కి తీసుకొచ్చాడండి. ఎవడాడు? అపవాది, సైతాను. వాడితో మనం ఎలాగ ప్రవర్తించాలి, ఎలాంటి సంబంధం మనం కలిగి ఉండాలి, ఎలాగ వాడిని ఎదిరించాలంటే దానికి ముందు అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఇదే ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. తుదకు మనం ఎలా ఉండాలంటే లాస్ట్కి ప్రభు యొక్క మహాశక్తి, అది ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందే మనం బలం పొందుకోవాలి. ప్రభునందు బలం పొందుకోవాలి. ఈ బలము ఎక్కడ ఉండాలి? సహోదరులలో ఈ బలం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన యొక్క లోకస్తుల మధ్యలో ఈ బలం మనం కలిగి ఉండాలి. కుటుంబాల్లో మన ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండాలి. ఎందుకంటే ఈ లోకము మనల్ని బలహీనం చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుందండి ఈ లోకం? అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనేక రకాలైన పరిస్థితులతో, మనుషులతో మనల్ని ఈ లోకం ఎప్పుడు కిందకి తొక్కేస్తూనే ఉంటుంది, బలహీనపరుస్తూనే ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు ఏమవ్వాలంటే ప్రభునందు ఆయన యొక్క మహాశక్తిని బట్టి బలం పొందుకుంటూనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఫిలిప్పీ 4:13 ఉంటుంది, మీరు చూడనవసరం లేదు. ఏంటి మనం పోరాడున్నది? ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారి నిలవబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఇప్పుడు ఒక మనిషి యుద్ధానికి వెళ్తున్నాడంటే నాకులా మామూలు టచ్ చేసుకుని ఇన్సర్ట్ చేసుకుని వెళ్ళిపోతే యుద్ధం చేయగలుగుతాడా? చేయలేడు. వాడు ఏం చేసుకోవాలి? ఆయుధాలు ధరించుకుని వెళ్తేనే వాడు యుద్ధం చేయగలడు. ఇప్పుడు దేవుని బిడ్డలో మనము ఒక ఆత్మీయమైనటి ఒక యుద్ధ రంగంలో ఉన్నాము, ఆత్మీయమైనటి ఒక పోరాటంలో మనం ఉన్నాము. మనము ఆత్మ సంబంధమైన ఆయుధాలు మనం ధరించుకోవాలి. అవి ఏమంటే 14 వచనం చూస్తే, ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొని నీతిని మహిమపు తొడుక్కొని సమాధాన సంబంధమైన సువార్త వలనని సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన జ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదల